హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరి దగ్గర పాటల పుస్తకం ఉన్నట్లయితే పాటల పుస్తకం 45 పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట, రెగ్యులర్గా ప్రతి క్రైస్తవులకి పాడుతున్న పాట. అందరం కలిసి పాట పాడుకుందాం. నేను ఏ చరణం అయితే ఎత్తుతామో దాంతో నాతో పాటు ఏకీభవించాల్సిందిగా ప్రభు పేర్చుకోతున్నాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నని తంతుల సితారతోను, సన్నని తంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, ఆ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి 243, 243. అందరం కలిసి ఆ పాట పాడుకుందాం. ఇది కూడా బాగా పాత పాట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంట, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే. అందరం కలిసి పాడదామా? యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంట, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము ఆసాపు రాసిన కీర్తన 1 నుంచి 7 వచనములు చదువుకుందాము. Psalm 50 1 to 7 verses. అందరం కొంచెం మందే ఉన్నాం కాబట్టి కలిసి చదువుకుందాము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్ద సమకూర్చుడని మీరి ఆకాశంను భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపము. నేను దేవుడను, నీ దేవుడను, నేను మీ మీద సాక్ష్యం పలికెదను. దేవుడి కొద్ది మాటలు దీవించినగా అట్లా నిల్చున్నట్లయితే డివోరస్ సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంచెం దేవుని ఆరాధిద్దాము. ఆరాధనలోనికి మనం తొందరగా వెళ్ళిపోదాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు ఒక్క మాట. తిండి లేక అర్చుచు కాకి పిల్లలు దేవుని తట్టు మొరపెట్టినప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడు ఎవరు అని ఉంటుంది యోబు గ్రంథంలో. దానికి సమాధానం నేను వెతుకున్నప్పుడు కీర్తన గ్రంథంలో దొరికింది. కీర్తన గ్రంథంలోని 147లో ఉంటుంది. ఏమంటే పశువులకును అరుచు కాకి పిల్ల కాకులకును ఆయనే ఆహారము దయచేయవాడు, సిద్ధపరచువాడు లేదా దయచేయవాడు కదా. నేను ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక మాట తట్టింది. ఏమిటి అంటే, ఏమి తిందుమా అని మీ ప్రాణము కొరకును, ఏమి ధరించుకుందుమా దేహం కూర్చిన ఆయనను చింతింపకుడి కదా. చాలాసార్లు స్త్రీలమైన మనం పొద్దున్న లేవగానే ఏం వండాలా అని ఆలోచిస్తుంటాం. ఏమీ లేదని కాదు కానీ ఏం వండాలా అని ఆలోచిస్తుంటాం. ఏమో ఆలోచించరేమో మీరు ఎవరు రెడీగా ఇన్స్టెంట్గా పెద్ద చెఫ్స్ అయ్యి ఉంటారు. మీరు అందరూ వెంటనే టక్ 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 మనం చేసేస్తారేమో. మేమైతే అనుకుంటుంటాను, నేనైతే అనుకుంటుంటాను కదా. ఏం వండాలా, ఏమి ఉన్నా లేకపోయినా, చేతిలో ధనం ఉన్నా తినడానికి ఉన్నా లేకపోయినా ఆలోచిస్తూ ఉంటుంటాం కదా. ప్లాన్ చేసుకోవడం అవసరం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ చింతించకండి అని ఉంది దేవుని వాక్యంలో. మనం చింతిస్తుంటాం, తొందరగా ఏం చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంటాం. దానికి ఇంకా కిందకి వస్తే దేవుడు అంటుంటాడు కదా, పక్షుల కన్నా శ్రేష్ఠులు కారా అంటారు కదా. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, మన కోసం ఆలోచించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. నేను చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తుంటాను. మా ఇంట్లో ఎవరైనా ఆలోచిస్తుంటే, చింతిస్తుంటే, నువ్వు చింతించినా కొంచెం హైట్ ఎదగలేవు, దేవుని వాక్యంలో అదే ఉంటుంది కదా, కొంచెం ఎత్తి ఎదగలేవు, అలాగే ఉంటావు, ఎందుకు చింతించద్దు అంటూ ఉంటుంటాను. అంటే ఈ లోకంలో మానవులుగా మనం ఏం చేస్తాం, తొందరగా భయపడిపోతుంటాం. టెస్టులకు వెళ్ళాలంటే భయపడుతుంటాం, ఇంట్లో పలానది లేదు అంటే భయపడుతుంటాం. ఇప్పుడు అంతా స్విగ్గీ వచ్చింది కదా, మనకి ఏదైనా అర్జెంట్ కావాలనుకోండి, స్విగ్గీలో చూసేటప్పటికి అది లేదని అనుకో, సోల్ట్ అంటే అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అని అప్పుడు కూడా భయపడుతూ ఉంటాం కదా. భయపడరేమో, మీరు చాలా ధైర్యవంతులాగుంటారు. కానీ దేవుడు మన కోసము ఆలోచించే దేవుని కలిగి ఉన్నాం. మన కష్టములో, నష్టములో, బాధలో మనల్ని ఆదరించే దేవుని కలిగి ఉన్నాం. మన రక్షణలో మన సంరక్షకుడై ధైర్యం చెప్పే దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. మన రక్షణని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు, కాపాడుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలనో సలహా ఇచ్చే దేవుని కూడా మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా. ఈ సమయంలో కొంతసేపు
నీ పట్ల దేవుడు గొప్పవాడు, నన్ను చూసుకుంటున్నాడు, నా చింత ఆయన మీద వేస్తాను అనే ధైర్యము, నిబ్బరమైన మనసు నీ హృదయంలో నీలో ఉందనుకోండి, ఇప్పుడు ఆయన ఆరాధిస్తావు. లేదనుకుంటే ఇప్పుడు కూడా చింతిస్తూ ఉంటావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏంటి పరిస్థితి అని. అలా కాదు, ఈ కొంచెం సమయము దేవుని చేతిలో పెడదాం. సర్వశక్తి గల దేవుని కలిగి ఉన్నాం. అడిగిన వారికి ఇచ్చే దేవుడంట, తట్టే వారికి తెరిచే దేవుడంట, వెతికే వారికి అది దొరికించే దేవుడంట. అలాంటి దేవుని కలిగి ఉన్న ఈ సమయంలో ఆయన ఆరాధిద్దామా? కండ్లు మూసుకొని ఆయన కొనియాడదామా? హృదయం అంతటితో చూడండి, కాకి పిల్లలు దేవునికి మొరపెడతాయంట. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారం సిద్ధపరుస్తాడట ఆయన. మానవులమైన మనము వాటికన్నా శ్రేష్ఠులమి అన్నప్పుడు వాటికన్నా మనకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కదా, వాటికన్నా మనకు ఆలోచన ఉంటుంది కదా, వాటికన్నా మనకి ఆత్మ ఉన్నది కదా. ఈ సమయంలో ఆయన తట్టు నువ్వు ఏ హృదయంతో వచ్చావో నాకైతే తెలీదు ప్రియ సహోదరి, కానీ దేవుడు ఉన్నాడు. మన మధ్యన ఈ సాయంకాల సమయంలో మన మధ్యన ఆయన ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ చింత యావత్తు నా మీద వేయగలవా, నన్ను ఆరాధించగలవా? ఈ కొంచెం సమయంలో ఆయన అంటున్నారు, నువ్వు ఆరాధించగలవా? వందనాలు యేసయ్యా, నా జీవితంలో మీరున్నందుకు మీకు వందనాలు నాయనా, నా బ్రతుకులో మీరున్నందుకు మీకు వందనాలు. మీరు లేకపోతే నా మెడికల్ రిపోర్ట్స్ ఎలాగొచ్చినావు, మీరు లేకపోతే నా బల్ల మీద ఆహారం ఉండకపోనేమో, మీరు లేకపోతే మంచి వస్త్రములు వేసుకుని రాలేకపోతేనేమో, మీరు లేకపోతే నాలో శక్తి బలము లేకపోనేమో మెట్లకి నీ ఆలయములకు రావడానికి కదా. కానీ దేవుని కలిగినాం, గొప్ప దేవుని కలిగినాం, సర్వశక్తి గల దేవుని కలిగినాం. అది చాలు కదా మన జీవితంలో. మన పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ ఆయన కలిగి ఉండడం అది గొప్ప సంగతి, అది గొప్ప ధన్యత. హల్లెలూయా. గనక ఆ దేవుణ్ణి ఆరాధించగలవా ప్రియ సహోదరి? నువ్వు మౌనంగా అంత గొప్ప దేవుని కలిగి నువ్వు మౌనంగా ఉండగలను అంటే ఉండు. లేదు నేను ఉండలేను, ఆయన ఆరాధించుస్తాను, ఆయన ఆరాధించకుండా నేను ఉండలేను అని నువ్వు అనుకున్నట్లయితే బిగ్గరగా నీ నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలని చెప్తావా? యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్తావా? నా జీవితంలో చేసిన మేలులకై మీకు వందనాలని చెప్తావా? నా జీవితంలో చేసిన ఉపకారములకై మీకు వందనాలు, నన్ను ఉద్ధరిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా అని సాయంకాల సమయంలో చెప్పగలవా ప్రియ సహోదరి? హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి తెరిచేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరం కలిసి బిగ్గరగా చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిక్వేళనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. మరొకసారి పాడదామా? నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పెంచావు. వ్యాధులలో బాధలలో అందరం కలిసి పాడదాం. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పెంచావు,
పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి పాడదామా? దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా. నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు దిగులే. బిగ్గరగా పాడదాం. హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా, నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రియ సహోదరి, నీ హృదయంలో చింత పట్టుకొని వచ్చావేమో, ఏ భయంతోనైనా వచ్చావేమో, ఏ బాధతోనైనా వచ్చావేమో, ఏ వ్యాధులతోనైనా వచ్చావేమో. నా పని అయిపోయింది ఇంకా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది నాన్ని నీలో ఉన్న భారం ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధముగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు నా ప్రియ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమతో నిన్ను
ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వాలే ఆదరించితివి, కన్న తండ్రి వాలే జాలి చూపితివి. అవును, కన్న తల్లి వాలే ఆదరించితివి, కన్న తండ్రి వాలే జాలి చూపితివి. కన్నవారైనా నన్ను మరచినా, నన్ను విడువానంటివి. కన్నవారైనా నన్ను మరచినా, కరుణ చూపి నన్ను మరువానంటివి. ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ఈ భయంకరమైన ఎండల్లో, చాలా వేడిమి ఉంటున్న ఈ రోజుల్లో తట్టుకోలేక నీరసం పడిపోతున్న ఈ దినాల్లో దేవుడు ఈ దినాన్ని నువ్వు రావడం చూశాడు. నువ్వు కష్టం అనుకోకుండా, అలసిపోయిన అనుకోకుండా, ఎక్కలేను మెట్లు అని అనుకోకుండా ఇది నాని నువ్వు వచ్చావు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తట్టు నీ మనసు విప్పు, ఆయన తట్టు నీ దృష్టి పెట్టు. దేవుడు నువ్వు తిరిగి వెళ్ళేలోపు నీ హృదయంలో లేదా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీకు సంబంధించిన విషయముల్లో దేవుడు ఈ దినాన్ని ఒక కార్యము చేయనయ్యున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా మా యేసయ్యా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, నిజమే ప్రభువా, ఈ భయంకరమైన దినముల్లో మా వారే మమ్మల్ని పట్టించుకునే స్థితిల్లో ఈ దినాల్లో ఉంటున్నప్పుడు మా కోసం చింతిస్తున్న యేసయ్యని కలిగి ఉండడం గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాం ప్రభువా. మీకు బిడ్డలుగా ఉండడం ఒక ధన్యతగా భావిస్తున్నాం నాయన. ఈ దినాన్ని పక్షుల కన్నా శ్రేష్ఠులు అని ఈ దినాన్ని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మా మనసు విప్పి మీ తట్టు చూస్తున్నాం. ఈ దినాన్ని నీ వాక్కుతో మా హృదయములు నింపండి. శ్రేష్టమైన వాక్య ఆహారముతో మా హృదయములను నింపండి. మీ కార్యాన్ని జరిగించండి. మీ తట్టు మేము తిరిగి ఉన్నాము ప్రభువా. మా తట్టు మీరు తిరగమని బతిమలు ఆడుకొంచు. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామంకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ దినం నాయన నీ సన్నిధిలో నాయన మేము కూడుకొని ఉంటుండగా మమ్మల్ని అందరినీ నాయన మీ దృష్టి నుంచి మనం వేడుకొంచున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే అది మాకు మేలయ్యా, అది ప్రయోజనమయ్యా. కొంత సమయం నీ వాక్యాన్ని నాయన మేము వింటుండగా ప్రభువా, నీ వాక్యపు వెలుగులో ప్రభువా మా జీవితాన్ని సరి చేసుకుంటకు మీ సహాయం దయచేయండి. కేవలం మీరు మాత్రమే మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు మేలుకరంగా ఉండుటకు నాయన నీవే నాయన కార్యం జరిగించి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా, ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన జేఎస్ఎం స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ నెమ్మదిగా చక్కగా ఉన్నారని తలస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను.
మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. నాన్న ఎవరైనా ఈ ఫ్యాన్ ఆపియండి నాన్న. 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను, మీరు వినండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవుని తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతుర్తుడై కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా పోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోను అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోష్ అను మోయాబీల హేయమైన దేవతకు, మెలికే అను అమ్మోనీల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. ఇక్కడ మనందరికీ తెలుసు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సొలొమోన్, రాజైన సొలొమోన్ కొరకు మాట్లాడుతున్నారు. అంటే ఈ చాప్టర్ని మనం అనుకోవచ్చు ఏంటంటే ద డౌన్ఫాల్ ఆఫ్ సొలొమోన్. అంటే సొలొమోన్ మహా గొప్ప రాజని. ఒకసారి ఎజ్రా ఏంటంటే అక్కడ పడిపోయిన మందిరాన్ని కట్టున్నప్పుడు దాని తర్వాత అటు రాజులకి తాకీదు రాస్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు అంట, ఒక గొప్ప రాజు కట్టించిన మందిరాన్ని మేము మరలా కట్టడానికి మేము పూనుకొని ఉన్నాము అని అంట. అంటే ఏంటంటే అంటే మామూలు కాదు. సొలొమోన్ అంటే చిన్న వ్యక్తి, చిన్న రాజు కాదు, కానీ ఏంటంటే చాలా గొప్ప రాజు అని చెప్పి పేరు నొందినవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంట, ఈ అధ్యాయం అంతా కూడా ఏమవుతుందంట, అంత ఆత్మీయుడు, అంత గొప్ప రాజు అని పేరు నొందిన వాడికి ఏమైందంటే ఇక్కడ పతనం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే డౌన్ఫాల్, ఎట్లాగా ఆత్మీయ స్థితిలో పడిపోయాడు, లేదంటే హీన స్థితికి దిగజారిపోయాడు అనేది కనబడుతుంటుంది. బైబిల్ గ్రంథంలోని చాలామంది విజయాల కోసం ఉంటుంది, లేదంటే వారి ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారి సంఘటనలు రాస్తున్న అన్ని విషయాల కొరకు రాస్తాడు. ఏ దాపరికం లేకుండా భక్తులు ఎట్లాగా ఆత్మీయ స్థితిలో వాళ్ళ బలహీనతల కొరకు రాస్తూ ఉంటాడు, వారి బలముల కొరకు రాస్తూ ఉంటాడు, వారి జయాల కొరకు రాస్తారు, అపజయాల కొరకు అన్నీ రాసి పెట్టింది. ఎందుకు పొందుపరిచిందంటే మనము ఏంటంటే వీటి నుంచి, ఆ భక్తుల జీవితాల్లోంచి కూడా మన జీవితాన్ని సరి చేసుకుంటూ, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మన జీవితాల్ని సరి చేసుకుంటాడు. వాళ్ళ జీవితాల్లోంచి ఒక తప్పు జరిగింది, వారి జీవితంలో ఒక విధంగా నడిచిన వెంటనే ఒక పరిస్థితిని బట్టి, వారు చేసిన దాన్ని బట్టి వారి జీవితంలో నష్టం పొందుకున్నారు. అట్లాగా మళ్ళా మనం అదే దారిలో వెళ్తే మనం కూడా నష్టపోతాం, అదే శిక్షకి పాత్రలు అవుతాం అని చెప్పి దేవుడు మనకి బుద్ధి కలుగులాగిన, బోధ కలుగులాగిన దేవుడు జీవితాలను, కొంతమంది భక్తుల జీవితాలని రాయించి ఉన్నాడు. అట్లాగే ఇక్కడ మనం చూసుకుంటే సొలొమోన్ కొరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సొలొమోను చెప్పాను కదా ఏమంట చిన్న రాజు అయితే కాదు. కానీ ఏంటంటే చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, అదే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము. నా దేవా యెహోవా, నీవు నా దేవుడైన దావీదునుకు బదులుగా 7వ మాట నుంచి చదువుతున్నాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ మాట. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిపించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య
ఉన్నాను. వారు విస్తరించినందున వారికి లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు అంటుంటాడు. ఇక్కడ సొలొమోను దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది చాలా విస్తారమైన జనము, వారికి తనిఖీ చేయటానికి కానీ, వారిని న్యాయం తీర్చడానికి కానీ, వారిని లెక్క పెట్టుటకు కానీ, వారిని ఏంటంటే పరిపాలించుటకు నేను చాలా చిన్నవాడిని, నేను బాలును, నాకు బుద్ధి సరిపోదు. కాబట్టి ఏం చెప్తాడంట, నేను ఒక మనవి చేసుకుంటున్నాను అని చెప్పి దేవుణ్ణి అడుగుతాడంట. నాకేం కావాలి దేవుని అడుగుతాడంట, నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడనమాట. దేనికంట, ప్రజల్ని పరిపాలించడానికి అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని అడిగితే చాలా సంతోషిస్తాడు. ఎవరిని గద్దించగా ధారాళంగా దయచేస్తాడని యాకోబు పత్రికలో ఉంటుంది. దేవుని జ్ఞానం అడిగినవాని ఎవరిని త్రోసివేయడు, గద్దించాడు. కానీ ఏంటంటే వెంటనే దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, కానీ సొలొమోను అడిగిన దాన్ని బట్టి అంతకు మించి అడిగిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఏమంటాడంటే, నీవు ఏంటంటే నీ శత్రువు, దేవుడు అతడు ఇలాగ 11వ మాటని చూడండి, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను ఈ శత్రువులు ప్రాణంనైనా అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. అందుకే ఏం చెప్తాడంట, నేను అన్నీ నీకు దయచేసాను, అడిగిందినే నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. ఏంటంట, పూర్వీకుల్లో నీ తరంలో కానీ, నీ తర్వాత తరంలో కానీ, నీ పూర్వీకుల్లో కానీ నీ వంటి రాజు ఎవడు లేడు. ఎవరు చెప్తున్నారంట, దేవుడే ఈ మాటను సొలొమోను కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. అంటే ఇప్పుడు లేడు, నీ వంటి వాడు మళ్ళా రాబోడు కూడా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు నువ్వు ఐశ్వర్యం ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన ఈ దినములన్నిటిను రాజులలో ఏంటంట, నీ వంటి వాడు ఒక్కడైనను, అంటే అనేక మంది రాజుల్లో ఒక్కడైనను ఉండడు. నీ పూర్వీకుల్లో ఉండడు, నీ ముందు ఉండడు, రాబో దినముల్లో కూడా ఎవడు ఉండడు. అంతటి జ్ఞానాన్ని, అంతటి ఐశ్వర్యాన్ని, అంతటి కీర్తిని ఇస్తూ ఉంటాడు. చూడండి, జ్ఞానం అడిగాడు కదా సొలొమోను. ఎటువంటి మనకు తెలుసు, ఇద్దరు వేషులు వస్తారు తల్లుల కొరకు, ఎట్లాగా తీర్పు తీస్తాడు, అదంతా తెలియదు. ఇంకా ఏమని రాయిస్తాడంటే, మొదటి రాజుల గ్రంథంలోని 4వ అధ్యాయము 29 నుంచి చూడండి. 4వ అధ్యాయము 29 నుంచి అంటే దేవుడు సొలొమోను కొరకు ఎట్లా రాయించాడు, ఎన్ని ప్రాంతాల్లో రాయించాడో నేను చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. 29వ అధ్యాయం 4వ అధ్యాయము 29వ మాట నుంచి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సును, ఎట్లా ఉందంటే ఇంగ్లీష్లోని లైక్ ద శాండ్స్ ఆఫ్ షీసోర్, అంటే ఇసుక రేణువులంత విస్తారంగా, ఇక్కడైతే తెలుగులో రాయలేదు కానీ ఆ మాట అంత విస్తారంగా ఇక్కడ తెలుగులో ఏముందంటే వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనసును సొలొమోనుకి దయచేసను. బుద్ధి జ్ఞానము వివేచన గల మనసును సొలొమోనుకి దయచేసాడంట. కనుక సొలొమోను కలిగిన జ్ఞానము ఏంటంట, తూర్పు దేశస్తులకి జ్ఞానానికి పెట్టింది పేరు, ప్రసిద్ధి అనమాట. అటువైపు ఉన్నవారు అందరూ, తూర్పు దేశంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానం కలవారే. చూడండి, నక్షత్రాన్ని కనుగొనేవారు యేసయ్య పుట్టిందని అంటే ఎవరు, జ్ఞానులందరూ అక్కడ ఆ ప్రాంతంలో ఉంటారని ఒక నానుడు ఉంటుంది అనమాట. అందుకే వారందరికంటే తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండేను. వాళ్ళందరికన్నా ఏంటంటే అధికమై ఉన్నాడంట. ఇంకా ఉంటే చూడండి, అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైనను, ఎవరంట, ఎజ్రాహీయుడైన ఏతాను కంటేను, ఏతాను కూడా పెద్ద స్కాలరు, జ్ఞానం అయ్యి ఉంటాడు. ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, దాని తర్వాత కల్కోలు, దర్ద, అంటే ఎన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఆ దినంలో ఆయన కాంటెంపరీ, అంటే సమకాలిక దినాల్లోని సొలొమోను ఉన్న టైంలో, లేదంటే ఆ టైంలో ఉన్న టైమ్స్లోని వీళ్ళందరూ బాగా జ్ఞానులని ప్రసిద్ధి పొందిన వారు అయ్యి ఉంటారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళందరికంటేనూ సొలొమోను జ్ఞానం అధికమైనది అని ఉంటుంది అనువారు. అంటేకంటే జ్ఞానవంతుడే ఉండను. కనుక ఏమైందంటే అతని జ్ఞానం వల్ల అతని కీర్తి చుట్టూనున్న జ్ఞానములన్నిటిలో వ్యాపింపజేశాను. ఈ జ్ఞానాన్ని, ఈ కీర్తిని ఏంటంటే భూదిగంతల వరకు వ్యాపించి ఎవరొచ్చారమ్మా, సొలొమోన్ని గూఢార్థములతోని శోధించుటకు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందంట, భూదిగంతం నుంచి వచ్చి శోధించిందంట. నేను విన్నాను, అసలు నిజమా కాదా ఇవన్నీ అని చెప్పి కీర్తి, అంటే అక్కడి వరకు ఆ రాజ్యం వరకు ఉండిపోలేదు, కానీ ఏంటంటే దాటేసి
ఎత్తేసిందంట. దేశాలు ప్రపంచ మూలాలకి దాటించి వెళ్ళిందంట. ఏంటంట, సొలొమోను జ్ఞానము అంత అధికమైందంట. తర్వాత చూడండి, అతడు 3000 సామెతలు చెప్పాను. మనకి కొన్ని సామెతలే ఉన్నాయి. ఎన్ని ఉంటాయి ఇక్కడ మన పుస్తకంలో? 31 3000. అమ్మ, మీకు అందరికీ తెలుసు, మీరు ఊరికనే చెప్పట్లేదు. 3000 సామెతలు చెప్పాను అంట. 1005 కీర్తనలు. ఏనమ్మా? 1005, 1000 + 5, అది మాట అర్థం. 1005 కీర్తనలు రచించాను. మరియు అంత మాత్రమే కాదు కానీ, ఒక పోయటే కాదు కానీ, మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షంనే కానీ, గోడలో నుండి మొలిచి హిస్సోపు మొక్కనే కానీ చెట్లన్నీ గుర్చి అతడు వ్రాసాను. అంటే ఆకాశాన్ని, అంటే దేవదారు వృక్షాలు ఎట్లా ఉంటే లెబనాన్లో ఎలా పెరుగుతాయంటే చాలా ఎత్తైనవంట. ఆల్మోస్ట్ చూస్తే ఆకాశాన్ని అంత ఎత్తులో ఉంటాయంట. అంతటి ఎత్తులో ఉన్న ఆ వాటి కొరకు రాశాడు. తర్వాత అంటే చిన్న చిన్న మొక్కల కొరకు, గోడలో మొలిచే హిస్సోపు కోసం కూడా రాశాడు. దానికోసం కూడా అతడు రాశాడు. మరియు అంటే మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు వాటిని అన్నిటిని గురించి అతడు రాశాడు. అన్నిటి కొరకు, ఎగిరేవి, ఈదేవి, పాకేవి, జంతువులు, మొక్కలు అన్నిటి కొరకు కూడా అంతటి జ్ఞానం అనమాట. అవన్నీ రాశాడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకే, ఇంకా ఏంటంటే అతని జ్ఞానము గూర్చి ఏమైందమ్మా, వినుటకు జనులందరిలో నుండి, భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఏంటంట, అంతటి కీర్తి కలిగినవాడు, అంతటి జ్ఞానం కలిగినవాడు, అంత ఐశ్వర్యమో పొందినవాడు. ఆ రోజుల్లో సొలొమోను కాలంలో ఎంత సంపద అంటే వెండికి పెద్ద విలువ ఉండేది కాదంట. అంత రాళ్ళు కుప్పలుగా పోసి వెండి బంగారము కూడా అంత విస్తారంగా ఉండేదంట. అంత లెక్కలేనితనంగా ఉండేదంట రాజ్యంలో. అంత ధన సమృద్ధి ఉంటే అన్ని సైన్యములు ఉండేవంట, అన్ని గుర్రములు ఉంటే, అన్ని రథములు ఉండేవంట. అంటే ఇంకా ఈ తిరుగులేదు. అంటే అంతకంటే భూరాజులు అందట్లో, ఇంకా ద్వితీయోపదేశ కాండము 4:29, 9:22 ఒక మొండు ఉంటుంది చూడండి. ఆఖరిగా ఆ మాట చూసుకుందాము. దేవుడు ఎక్కడ వదిలిపెట్టలేదు సొలొమోను కూడా రాయించడానికి. అందులో ఒక్కటి కూడా మనకేమీ లేవు. ఇందులో ఉన్న ఒక్కటి కూడా మనకి దేవుడు రాయించలేడేమో. కానీ చూడండి, ద్వితీయోపదేశ కాండం కదమ్మా, దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 22. రాజైన సొలొమోను భూరాజులకు అందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అదుకుడు ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకే భూరాజులందరూ అతని ముఖదర్శము చేయగోరు. అంటే జనాలు వచ్చేస్తున్నారు, మనుషులు వస్తున్నారు, భూరాజులు అందరూ వచ్చి ఆయన దేవుడు అతని హృదయం నుంచి జ్ఞానపు వాక్కులు వినడానికి ఏంటంటే వారు ఆయన ముఖదర్శనం చేసుకుంటే చాలు, ఆయన మాట్లాడితే చాలు, మమ్మల్ని చూస్తే చాలని అట్లాగా జనాలు వస్తున్నారంట. రాజులు సైతము అని వస్తూ ఉన్నారన్నమాట. అట్లాగా ఇంతటి ఘనత నొందినవాడు, ఇంతటి ఏంటంటే అధికుడు, సమస్త భూజనుల్లో రాజుల్లోని కీర్తి నొందినవాడు, ధన సమృద్ధి కలిగినవాడు. ఎట్లాంటి వాడు? ఇప్పుడు చూసేసరికి ఏమైందంట, చాలా భయభక్తులు కలిగినవాడు. నిజమే, దేవుడు భయభక్తులు కలిగిన వాడు. కానీ ఏమైందంట, ఒక సమయం వృద్ధాప్యం వచ్చేసరికి ఏంటంట, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు ఏం చేశారంట, ఒకటి కాదు, ఇద్దరు కాదు, కానీ 700 మంది ఏం చేశారంట, 700 మంది రాజకుమార్తెలు, వైఫ్స్, అండ్ 300 కాన్క్యుబైన్స్, అంటే ఉపపత్నీలు. 700 + 300 మొత్తం 1000 మందిని ఏంటంటే చేశాడంట, వివాహం చేసుకున్నాడు. అసలు దేవుడు ముందే చాలా ఖండితంగా దేవునికి విరోధంగా చేయకూడదని చూడండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం ఏది చేయకూడదు అన్నాడో అది చేశాడు. కాబట్టి ఇటువంటి డౌన్ఫాల్ చూడగలిగాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతాను. అతడు తీశారమ్మా. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటూ కానీ జనులకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళకూడదని ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఆ త్రోవన వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయుడైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథంను చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక పత్రిని తన కొరకు వ్రాసుకొని వలెను.
అది అతని యొద్ద ఉండవలను. కిందను చూడండి 22. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగుకి ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి కట్టడలను అనుసరించి నడవ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటి ఈ గ్రంథమును చదువుచుండవలను. ఏం చెప్పాడంట, మనం చూసుకున్నట్లయితే ఏమైతే చెప్పాడో, రాజుగా నియమింపిన వాడు, దేశాన్ని ఏలవలసిన వాడికి ఏంటంట, ఎవరు బంగారాన్ని వెండిని కానీ మీరు సంపాదించుకోకూడదు, సంపాదించుకున్నా అది అత్యధికంగా సంపాదించుకోకూడదు అని చెప్పిన తర్వాత ఇంకేంటంటే మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. ఎందుకంటే ఇక్కడ ముందే చెప్పాడు ఏంటంటే వారివి దేవుని తట్టు నుంచి మీ హృదయాన్ని తొలగింపకున్నట్లు మీరు చేసుకోకూడదు. 2, 1 అది మీరాడు. అట్లాగే ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి సొలొమోను అనేక మంది, ఐగుప్తుకి మీరు ఎక్కడి నుంచి అయితే దేవుడు దాసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చాడో మరలా మోషే తన ధర్మశాస్త్రంలో ఖండితంగా రాయించాడు ఏంటంటే మరలా మీరు వెళ్ళకూడదు, దేని కొరకైనా మీరు వెళ్ళకూడదు. కానీ ఏం చెప్పాడంట, మీరు వెళ్ళకూడదు, అక్కడ రథములు తెచ్చుకోడు. కానీ అనేకమైన రథములను ఏంటంటే సంపాదించుకుంటాడు, కూర్చుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి ఒక ఫరో కుమార్తెను వివాహం చేసుకుంటాడు. రథములు తెచ్చుకోవడమే కాకుండా ఆ మార్గంలో వెళ్ళకూడదు, తిరిగి నడవకూడదు అని చెప్పి ఎంతో ఖండితంగా ఖచ్చితంగా రాయించినట్లయితే ధర్మశాస్త్రము అక్కడికి వెళ్ళడం మాత్రమే కాదు, రాజకీయంగా పొత్తులు పెట్టుకుంటాడు, సంబంధాలు చేసుకుంటాడు. ఎందుకంటే సుభిక్షంగా నెమ్మది కలిగి ఉండటంగా తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఇట్లాగా అనేకమైనవి ఏంటంటే వివాహాలు చేసుకుంటాడు. సీదోనీలు ఇక్కడ మనం చూసాం కదా, మోయాబీలు, హిత్తీవులు అంటే అటువంటి రాజకుమార్తెలన్నీ అవన్నీ ఏంటంటే వివాహం చేసుకోవడం అంటే తన రాజ్యంలో నెమ్మది ఉంటుందని, లేదంటే వారి శత్రువులు తన దేశం మీదకి రాజ్యం ఏంటంటే దండెత్తి రాకుండా ఉండటానికి ఇట్లా చేస్తుంటాడు. అంత మాత్రమే కాదు, రాజు అయిన వాడు ఒక లేవీడిని పిల్లాలి, ధర్మశాస్త్రము ఉంటుంది కదా, దాంతో ఏం చేయాలంట, రాజు కూర్చొని రాసుకోవాలంట. ఒక కాపీని రాజు తన స్వహస్తాలతో దాన్ని రాసుకొని ఎక్కడ ఉంచాలి, మందిరంలో కాదు, ఎక్కడ కాదు, తన యొద్ద ఉంచుకోవాలంట. ఏంటమ్మా, రాజే రాయాలంట. రాయాలంటే కొంతమంది యవనస్తులు రాస్తున్నారు బైబిల్ని, కొంతమంది వాళ్ళకి ఒక 2 నెలల్లో 1 మంత్ అయిపోయిందంట. ఒక చెల్లి చెప్తుంది, ఏంటి జెనిసిస్ కంప్లీట్ చేయడానికి. అట్లాగా ధర్మశాస్త్రం అప్పుడులో 5 కాండాలే ఉన్నాయి అనుకోండి, ఎన్నాళ్ళు పట్టిందో ఆ రాజుకి. అసలు రాజు అన్నవాడికి అందులో ఏముందో తెలియడానికి, దాని ప్రకారం అనుసరించడానికి నువ్వు ఎంత వాడివైనప్పటికీ సరే ధర్మశాస్త్రాన్ని ఒక పత్రి నీ కొరకు రాయించుకోవాలి, నీ దగ్గర ఉంచుకోవాలి. ఇంకా ఏంటంటే దాన్ని ఈ బ్రతుకు దినములన్నీ చదవాలి, పక్కన పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసి అట్లా కాదంట, ఏదో ఇన్ని రాయించావు కదా అయిపోయింది కదా అని అనుకోవడానికి. రాజు అయిన వాడు ఇవన్నీ ఎవరికమ్మా, రాజు అయిన వాడు ఇజ్రాయెల్ని ఏలుటకు దేవుడు నియమించిన వాడికి పెట్టిన కట్టడ. ఇవన్నిటి నుంచి తొలగిపోయాడు కాబట్టి ఏమైందంట, ఆ పతనాన్ని మనం చూస్తూ ఉంటామంట. చూడండి, దావీదులాగా సొలొమోను ఏంటంటే పోరాటాలు లేవు, యుద్ధాలు లేవు, లేదంటే కొండల్లో గృహాల్లో ఎవరు సమూయేలు అభిషేకిస్తాడు, కానీ వెంటనే రాజుగా సింహాసనం ఎక్కి పరిపాలించడు దావీదైతే మాత్రం. కానీ సొలొమోన్ జీవితంలో అట్లా కాదు. హీ వాజ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అనుకో. చిన్ననాటి నుంచే అన్నీ ఏంటంటే కష్టాలు, బాధలు, నిందలు, లేదంటే పరిగెత్తడాలు, గృహంలో దాకోడాలు, ప్రాణాన్ని ఏంటంటే అరిచేతిలో పెట్టుకొని ఈ కష్టాలు బాధలన్నీ దావీదు అనుభవించేస్తాడు, యుద్ధాలు చేసేస్తాడు సుభిక్షంగా. ఇప్పుడు ఎవరైతే సొలొమోను రాజ్యానికి వచ్చినప్పటికీ ఏమవుతుందంట, నలుదిశల నుంచి ఒక మాట ఉంటుంది ఏంటంటే, నలుదిశల నుంచి నెమ్మదిని అనుగ్రహిస్తాడంట. ఇంకేమీ లేవు, నువ్వు జస్ట్ అట్లా కూర్చొని నువ్వు పరిపాలించు అంటే అన్న రాజు అట్లాంటిగా ఏంటంటే రాజ్యాన్ని సిద్ధపరిచి చేతులు పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టు దావీదు సొలొమోన్కి ఇస్తాడు. ఇంతటి ఆధిక్యతని కలిగి ఉంటాడు. అంతకింకా కాకుండా ఏం చెప్తూ ఉంటాడంటే ఏంటంటే సొలొమోన్ ఏమి మొదటి బిడ్డ కాదు, చూడండి జ్యేష్ఠుడికే రాజ్యాన్ని ఇస్తారు, అట్లా కాదు. అండ్ బెత్షెబాకు ముందు దావీదుకి భార్యలు ఉంటారు. భార్యలు ఉన్నప్పటికీ ఎవరుంటారు, బిడ్డలు? అబ్షాలోము రాజ్యం కొరకు తండ్రిని ఏంటంటే తరుముతూ ఉంటాడు, కానీ ఈ మధ్యలో చనిపోతాడు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారమ్మా, అమ్నోన్ కూడా మధ్యలో చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా అదోనియా, తనకు కూడా రాజ్యం కొరకు పోరాటం జరుగుతుంది. మనం అంతా ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ 3 కుమారులు కూడా ఏమవుతారంట, చనిపోతూ ఉంటారు. దేవుడిచ్చిన ఆధిక్యత అంటే చూడండి,
రెండో సమూయేలులోని చూడండి. కానీ దేవుడు ఏం చేస్తాడు, వీరు పెద్దవారైనప్పటికీ సింహాసనం అధిరోహించడానికి ఎవరిని ఎన్నుకున్నాడంట? బెత్షెబా పుట్టిన ఎవరినంట? యోగ్యత. దేవుడు కూడా ఏంటంటే కోరుకుంటాడు, సొలొమోన్ని కోరుకుంటాడు, దాన్ని ఎన్నుకుంటాడు. చూడండి, రెండో సమూయేలు 12వ అధ్యాయం చూడండి, 25వ మాట. యెహోవా అతన్ని ప్రేమించి, తీసారమ్మా, యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి ఏమైందమ్మా? యెదిద్యా అని అతనికి పేరు పెట్టారు. ఎవరికి యెదిద్యా అని పేరు పెట్టారు? కింద ఫుట్ నోట్లో చూస్తే యెహోవాకు ప్రియుడు. ఏంటంట? యెహోవాకు ప్రియుడు. యెదిద్యా పేరుకి అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. ఎందుకు యెహోవా అతన్ని ఎవరిని ప్రేమించాడంటే దేవుడు సొలొమోన్ని ప్రేమించాడు కాబట్టే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఎల్లు నాతానికి పేరు పెట్టించాడంట. ఏంటంట? దేవుడు పెట్టిన పేరు యెదిద్యా, తల్లిదండ్రులు పెట్టిన పేరు సొలొమోన్, తల్లి పెట్టిన పేరు కరెక్ట్గా చెప్పారమ్మ, నిజమే. ఆ సిస్టర్కి అమ్మ కరెక్ట్, ఎవరు చెప్పారు కానీ లెమూయేల్. ఇక్కడ ఏంటంటే దేవుడు ప్రేమించాడంట. ఇంకొక మాట చూద్దాం, చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోని 28వ మాటలో చూడండి, 28వ అధ్యాయము 28 5వ మాట నుంచి చదువుతాను చూడండి. తీసారమ్మా? యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. ఏంటంట? అనేక మంది కుమారులు ఇచ్చాడు సొలొమోన్కి. దావీదికి సొలొమోన్ కాకుండా అనేక మంది కుమారులు ఇచ్చాడని ఇక్కడ దావీదే చెప్తున్నాడు. కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలోని ఎవరు కోరుకున్నాడంట? ఇందాకేం చూసామంటే యెహోవా ప్రేమించిన కుమారుడు సొలొమోన్. ఇప్పుడు అందరి కుమారులు అందరిలో సింహాసనం మీద ఆసీనుడు అవడానికి ఎవరు కోరుకున్నారంట? ఏంటంటే దేవుడే కోరుకున్నాడు. నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినే ఉండును. అతడు నా మందిరము నా ఆవరణంలో కట్టించును. నువ్వు కాదు తండ్రివి, భయపడిన అవసరం లేదు. నేను తండ్రిని, ఆయన నా కుమారుడై ఉంటాడు, నేను కోరుకున్నవాడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి, సో మెనీ ప్రివిలేజెస్ సొలొమోన్ హ్యాడ్. అంతకు మించి ఏంటంటే చాలామందితోనే ఉపదేశం పొందినవాడు. ఏంటంటే మామూలుగా అయితే కాదు, జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాడు కాదు. కానీ తల్లి ఉపదేశిస్తుంది లెమూయేలుకి. ఏం చెప్తుందంట? నీ బలము స్త్రీలకు ఇవ్వకము. ఏంటంట? నాశనం చేస్తారు స్త్రీలు, నీ బలాన్ని దొంగిలిస్తారు, రాజులతో సహవాసం చేస్తారు, అటువంటి జార స్త్రీలతో పరస్త్రీలతో సహవాసం చేస్తే నాశనం అయిపోతారని తల్లి ఉపదేశం ఇచ్చింది. ఆ తర్వాత తండ్రి కూడా చూడండి, మొదటి రాజుల గ్రంథంలోనే చూద్దాం. అందరూ పోవలసిన మార్గంని నేను పోవుచున్నాను. మొదటి రాజుల గ్రంథంలోని 5వ అధ్యాయం అనుకుంటానక్క, చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలోని చూడండి. దావీదునకు 2వ అధ్యాయం మొదటి మరణకాలం సమీపింపక అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చు. అంటే చనిపోతున్నాడు, అందరూ చనిపోతారు, నేను ఆ మార్గం నేను పోతున్నాను. ఆఖరి సమయంలో కొన్ని నేను చెప్పాల్సినవి అమూల్యమైన మాటలు, విలువైన మాటలు కుమారుడికి బోధిస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికినను ఏం చేసి ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకంగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటినీ ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అంటే చాలానే ఉన్నాయి. సొలొమోన్కి ఏం తెలియనివాడు ఏం కాదు, జ్ఞానవంతుడు. ఏమైంది? అంతకు మించి ఏంటంటే నువ్వు పాపం చేస్తే, ఇలా పరస్త్రీల జోలికి వెళ్తే, లేదంటే ఈ
లేదంటే దేవుణ్ణి విడిచిపెట్టి యథార్థంగా నీ తండ్రి వలె నువ్వు నడుచుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు నీ సింహాసనాన్ని తీసివేస్తాడు, నీ యొద్ద నుంచి నీ దాసుడికి ఇస్తాడు అని చెప్పిన మాటలు అనేక సార్లు. ఆ ముందు ఎప్పుడంటే దర్శనం ముందు కలలో కనిపించి నీకేం కావాలో అనుకున్నప్పుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడు దర్శించి మాట్లాడతాడు. ఆ తర్వాత మందిర ప్రతిష్ఠ అయిన తర్వాత దహన బలులు అన్నీ అర్పించిన తర్వాత మరొకసారి ప్రార్థన చేస్తాడు. గొప్ప ప్రార్థన చేసి, ఇక్కడ మేము చేసే ప్రార్థనలన్నీ నువ్వు వినాలి, తమను తగ్గించుకున్నప్పుడు ఆ మనవి నేను చేస్తున్నానని చెప్పి సొలొమోను ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఆ రాత్రి దేవుడు కల్లో కనిపించి మళ్ళా దర్శిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, నీ తండ్రి వల్లే నా ఎడ్ల నమ్మకంగా యథార్థంగా నీ హృదయం ఉండినట్లయితే నేను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని, నీ సంతతిని నేను స్థిరపరుస్తానని అనేక మార్లు దేవుడు చెప్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందమ్మా చూడండి, మొదటి రాజులు 3వ మాటలో చూద్దాము. 3వ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారములు కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. చూసారా, ఆ దినము వరకు యెహోవా నామం కట్టింపబడిన మందిరము లేకపోయేగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులు అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను. కానియే పెద్ద హాని మనకి చూడండి. ఉన్నత స్థలములందు అతడు బలులు మాత్రము అర్పించుచు ధూపము వేచు ఉండనంటే నిజమే. మందిరాన్ని కట్టినప్పుడు మొదట నా జ్ఞానం దయచేయి అన్నప్పుడు ఎంత మిక్కిలి వినయ మనసు గలవాడే ఉంటాడు. నీ దాసుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నేను బుద్ధి లేనివాడిని అంటే, నేను జ్ఞానం లేనివాడంటే, నాకు శక్తి లేనివాడంటే, భయభక్తులు కలిగిన వాడు అనుకుంటా. కాబట్టి దేవుడు ఏమంటాడు, ఎన్నుకున్నవాడు, ప్రేమించిన వాడు. కాబట్టి ఒక చిత్తము, ఓ ప్రణాళిక సొలొమోను పట్ల దేవునికి ఉంది. కాబట్టి దావీదుని పక్కన పెట్టి నా మందిరాన్ని, నా నామ ఘనత కొరకు పెద్ద మందిరాన్ని తరతరాలు ఉండటానికి ఏంటంట దాని కొరకు సొలొమోను ఏర్పరచుకున్న తర్వాత బోధిస్తాడు. బోధ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమవుతుందంట, దేవుని ఆజ్ఞలు ఇక్కడ ఏం చేస్తూ ఉంటాడంట, ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. కానీ ఇంకేంటంట, ఉన్నత స్థలములందు ఏం చేస్తూ ఉంటాడంట, బలులు అర్పిస్తుంటాడు. చూడండి, ప్రసంగి 10వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది, బుక్కవని తైలంలోని చచ్చిన ఈగలు తైలమును పాడు చేయను. చూడండి, 10వ అధ్యాయం ప్రసంగి 10. బుక్కవని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఏంటమ్మా, బుక్కవన్ తైలం అంటే చూడండి, సుగంధ ద్రవ్యాలు, తైలాలను తయారు చేసే పర్ఫ్యూమ్స్ అనుకోవచ్చు. వాళ్ళని బుక్కవాళ్ళు అంటారు. అంటే తయారు చేసి దాన్ని అమ్మే వాళ్ళని బుక్కవాళ్ళని అంటుంటారు. వారు ఏంటంటే వాని తైలములోని ఏంటవుతుందంట, ఈగలు వచ్చి పడితే అవి చనిపోతాయి. అది చిక్కటి ద్రవం కాబట్టి ఏమవుతుందంటే ఎగరలేక అవి చనిపోయినప్పుడు అది పరిమళ సువాసన ఇవ్వాల్సిన ఆ తైలము ఏమవుతుందంట, చెడు వాసన పడుతుంది. అది ఏంటంటే చచ్చిపోవడం వల్ల, ఈగలు చనిపోవడం వల్ల అది పాడైపోతుంది, చెడిపోతుంది అని అంటూ ఉన్నారు. అంటే కొంచెము బుద్ధిహీనత ఎంతంట. అట్లాగే దాన్ని కంపేర్ చేస్తూ జ్ఞాని అయిన సొలొమోను, ఈ ప్రసంగి ఎవరు రాశారంట, జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడనమాట. త్రాసులో కొంచెము, ఎంతమ్మా, ఎక్కువ అవసరం లేదంట. పెద్ద బుద్ధిహీనత అంటే ఏంటంటే మూర్ఖత్వము, లేదంటే దుష్టత్వము, పాపము ఏంటంటే కొంచెం ఉంటే చాలు, నిర్లక్ష్యము, కొంచెం బుద్ధిహీనత ఉంటే త్రాసులో ఉంచిన ఎడల ఏంటంటే అది దాని బరువు ఏంటంటే జ్ఞానం. ఎంత లోకమంతా జ్ఞానం సంపాదించిన వివేచన అంతటి రాజు, భూ అధిపతుల కంటే, దేశంలో భూరాజులు అందరికంటే ఎంత జ్ఞానం ఉంది, బోల్డ్ ఉంది. ఎవరితో సరితూగేవారు అసలు సొలొమోనుకి లేరు. కానీ అది ఏంటంటే చిన్న బుద్ధిహీనత దగ్గర తేలిపోయింది. అంటే ఏంటంటే ఏది బరువు ఎక్కువ ఉంటే అది కిందకి వెళ్తుంది, తేలిగ్గా ఉన్నది పైకి వస్తుంది. అంతటి జ్ఞానం కూడా సొలొమోనుకున్న అంతటి జ్ఞానం కూడా ఏం చేసిందంట, కొంచెం బుద్ధిహీనత. ఎందుకంటే తన జీవితంలో ఏంటంటే ఇవ్వాల్సిన దానికి చేయకూడనివి చేసినందుకు. చూడండి, మళ్ళీ మొదటి రాజుల గ్రంథానికి వెళ్దాము. ఏం చేశాడంట, తీయండి ఎవరైనా 11వ అధ్యాయము. నేను ఇటు అటు తిప్పి మీకు చాలా పని పెడుతున్నాను.
ఇక్కడ ఏం చేశారంట, ఒకరిని కాదు కానీ చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయెల్ దేశం చుట్టూ అనేక మంది దేశాలు ఉన్నాయి. వారందరితో ఇందాక చెప్పినట్టు రాజకీయ పొత్తులు పెట్టుకున్నాడు, సంబంధాలు పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ వారందరూ వచ్చి ఏం చేస్తారు, ఆ రాజకుమార్తెలు ఒక్కలే వస్తారో వారితో పాటు వారు పూజించే దేవతలను తీసుకొస్తారు. ఆ తర్వాత వాటికి ఏంటంటే ఆరాధన స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ అంటే సొలొమోన్కి ఏంటంటే కీర్తి ప్రతిష్టలు వచ్చిన తర్వాత, ధనధాన్యాలు వచ్చిన తర్వాత, సమృద్ధి వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. దేవుని ఎదులున్న భయభక్తులను ఏంటంటే నిర్లక్ష్యపరిచాడు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన స్థితి వచ్చినప్పుడు ఏమనుకుంటాడంట, ఇటు దేవునికి ఏంటంటే మందిరాన్ని, పెద్ద మందిరాన్ని, గొప్ప మందిరాన్ని కట్టించాడు. మాత్రమే కాకుండా కింద ఉంటుంది కదా ఆ యెరూషలేం చుట్టూ కొన్ని ప్రాకారాలు, పర్వతాలు ఉంటాయంట ముందు. ఆ పర్వతాలకి ఎదురుగా కూడా బలిపీఠాలు. ఎవరికంట, ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రాణి వచ్చింది. మోయాబు దేశం నుంచి అక్కడ రాణి ఉంటే ఆ మోయాబీలో ఒక దేవతను పెట్టాడు. ఆ తర్వాత ఎదోమీల్ దేవతను పెట్టాడు. అంటే ఇప్పుడు ఒకరికి పెడితే ఒకరు ఒప్పుకుంటారమ్మా స్త్రీలు. ఎక్కడ మామూలుగా కాదు, ఒక ఇంట్లో ఏంటంటే ఒక్క ఇంట్లోని ఒక్క భార్య, ఇద్దరు పిల్లలు ఉంటే అదొక పెద్ద యుద్ధ భూమిలో ఉంటుంది. అలాంటిది అంతఃపురంలో ఎన్ని అంతఃపురాలు, ఒక్కొక్కరికి ఏంటంటే ఏంటంటే ఒక 10,000 అంతఃపురాలు రాణులకు ఉండుంటాయి. మరి ఒకరికి చేస్తే ఇంకొక రాణి ఊరుకుంటుందమ్మా, ఊరుకోదు కదా. మా చిన్నప్పుడు 5 పిల్లలు అయినప్పుడు ఒక్కరు బర్త్డే అయితే ఒకరికి టాయ్ కొనివ్వాలం కాదు, 5 చిన్నప్పుడు 5 టాయ్స్ కొనివ్వాలం. ఎందుకంటే ఇంకొకరు చిన్నబుచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు. అట్లాగే ఇప్పుడు సొలొమోన్ అంటే ఒక చీర కొంటే ఎన్ని కొనాలో ఊరుకుంటారా, పేక మీద కూర్చుంటారు. ఒకరు ఊరుకున్నా మరొకరిని చూసి ఇంకొకరు రైజ్ అవుతారు. అట్లాగా 1000 చీరలు, ఒకటి కొందామని మనసు ఉంటుంది, 1000 చీరలు కొనాలి. ఒక నెక్లెస్ కొంటే 1000 నెక్లెస్లు కొనాలి. అంటే ఇంట్లో ఒక సొలొమోన్కి ఏంటంటే బయట అయితే యుద్ధాలు, పోరాటాలు ఏమీ లేవు, దేవుడు నెమ్మది, శాంతి. కానీ తను చేసుకున్న తప్పిదం వల్ల ఇంటినే ఒక యుద్ధ భూమిలో చేసుకున్నారు, రణరంగంలో చేసుకొని నెమ్మది లేకుండా, సుఖం లేకుండా. స్త్రీశక్తి పెద్ద మామూలుగా ఉండదు. ఆ ఉమెన్ కెన్ మేక్ ఆర్ బ్రేక్. అయితే భక్తిహీనత నుంచి మరలించి పరిశుద్ధతలోకి, దేవుని దారిలో కన్నా స్త్రీ నడిపించే శక్తి కలిగి. లేదంటే అంత భక్తిపరుడైనను ఎంత స్థాయిలో ఉన్నా ఏంటంటే ఏర్పరిచిన వారిని సహితమును కూడా ఏంటంటే భక్తిహీనతలోకి, నాశనంలోకి నడిపించే శక్తి ఉంది. మనం చాలామంది భక్తుల జీవితాల్లో, మిషనరీ జీవితాల్లో చూసినట్లయితే తల్లి లేదంటే భార్యలు చేసిన ప్రార్థన వల్ల ఏంటంటే రక్షణలోకి వచ్చారు. దేవుని సేవల్లోని దేవునికి ఇష్టమైన పాత్రలుగా దేవుడు వారిని. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే స్త్రీలు. ఏంటంటే స్త్రీలు ఏదైనా చేయగలరు అటు విధంగా కదా. అట్లాంటి స్త్రీలు ఏంటంటే ఒక్కొక్కరిని ఏంటని చేశాడంట, ఇటు ఏంటంటే 2 వైపులో ఉన్నాడు. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు. ఆ తర్వాత వాళ్ళ స్త్రీల నిమిత్తం ఏం చేశారంట, భార్యల నిమిత్తం కింద ఏముంది అంటే 8వ మాటలోని తమ దేవతలను చదవండి. తమ దేవతలకు ధూపం వేస్తూ బలులు అర్పించుతున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతనికి ఇలాగ చేశాడు. ఎందు నిమిత్తం అంట, భార్యల్ని సంతోష పెట్టడానికి. అంటే దావీదు ఎట్లాగైపోయాడు, స్టార్ట్ చేసేటప్పుడు ఆత్మానుసారంగానే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎట్లాగైపోయిందంటే తన జీవితాన్ని దేవుణ్ణి సంతోష పెట్టేది అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతమంది భార్యల్ని ఏంటంటే సంతోష పెట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు అనమాట, వారి భార్యల నిమిత్తం. ఇప్పుడు ఒక భార్య ఏం చేసిందంట, దేవుని నుంచి హృదయాన్ని తిప్పివేసింది. సొలొమోన్ మనసంతా దేవుడి మీద ఉందనుకోండి, ఇప్పుడు ఈ రాణులందరూ ఏం చేశారంట, త్రిప్పివేశారంట, పక్కకు నెట్టేశారంట. విశ్వాసంలో ఏంటంట, చేదైన వేరు ఏదైనా ఉన్నదేమోనని మనము చూసుకుంటూ ఉండాలంట. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏదంటే అవిశ్వాసాన్ని కలగజేయడానికి చేదైన వేరు మన హృదయంలో ఉంటే అదేంటంటే మనము జాగ్రత్తగా ఉండాలంట. ఇప్పుడు ఏం చేశాడంటే సొలొమోను అజాగ్రత్త, నిర్లక్ష్యము, కొంచెము మూర్ఖత. కిందటి వారం నేను చూడండి, కొంచెము మూర్ఖత ప్రవర్తనని తారుమారు చేశాడు. ఉపదేశమును గట్టిగా పట్టుకుంటే అది నీకు జీవము, అది నీ జీవితమునకు కావలి కాయనని సొలొమోన్ ఏదంటే ఇందులో సామెతల్లోనే ఉంటుంది. అది గట్టిగా పట్టుకోవాలంట. కానీ ఏం చేశాడంటే ఇన్ని ఉపదేశాలు, ఇన్ని మాటలు, ఇన్ని ఆజ్ఞలు కూడా ఏంటంటే చెవిని పెట్టలేదు, కానీ కావలి కాయలేదు. కానీ తన జీవితాన్ని నాశనం వైపు నడిపించేసే వాడిని భద్రపరచుకోలేదు. తన జీవితానికి ఏంటంటే సరిహద్దులుగా వేసుకోలేకపోయాడు. కాబట్టి ఏంటంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడో ఏంటంటే వారికి నిమిత్తము ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు.
అట్లాగా చేసిన తర్వాత ఇంకా మనం కింద చూసుకున్నట్లయితే 9వ మాటలోని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయి. ఏంటంటే దేవుడు ఎట్లా లెక్క పెట్టాడమ్మా, ఎన్నిసార్లు మనం తప్పులు చేస్తామో గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు ఎన్నిసార్లు గద్దించే దేవుడు, అట్లా విడిచిపెట్టేసే దేవుడు అయితే కాదు. కానీ ఏం చెప్తాడంట, దేవుని కృప కనికరము సొలొమోన్ పట్ల ఉంది కాబట్టి, ఎందుకంటే సొలొమోన్ మీద ప్రేమ కన్నా అంతకన్నా ఎక్కువగా దావీదుకి చేసిన వాగ్దానం ఏంటంట, నీ సంతానంలో ఒకడు మాత్రము ఏమవుతుందంట, నీ సింహాసనం మీద ఉంటాడు, నేను స్థిరపరుస్తాను, నీ కుటుంబంలోని నీ వంశంలోని ఒకడు మాత్రం సింహాసనం మీద ఉంటాడు అని చెప్తూ ఉంటాడు అనమాట. దాని కొరకు ఏంటంటే దావీదు కొరకు దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడంటే ఆయనను ఏంటంటే 2 మార్లు. ఎందుకు 2 రాయించాడు అని అనిపిస్తుంది. దేవుడు అంటే జ్ఞాపకం పెట్టుకున్నాడంట. చూడండి, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించడను ఎన్నిసార్లు లోబడిన వాడు హఠాత్తుగా మరణము అంటే దేవుడు 2 అని రాయించాడు. అంటే దేవుడు లెక్క పెట్టుకుంటాడు, నేను ఎన్ని అవకాశాలు ఇస్తున్నాను ఈ విశ్వాసికి, ఎన్ని మార్లు గద్దిస్తున్నాను, ఎన్నిసార్లు నా ఉపదేశాన్ని నేను తెలియజేస్తున్నాను మారు మనసు పొందటానికి అని చెప్పి దేవుడికి ఒక లెక్క ఉంది. ఎందుకు ఆ 2 రాయించాడంటే మనం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనకి ఎన్నిసార్లు దేవుడు ఏదైనా విడిచిపెట్టవలసిన, సరి చేసుకోవాల్సినప్పుడు, దేవుని వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా అవ్వనివ్వండి, ఏ విధం చేతనో ఆ కరెక్షన్ వచ్చినప్పుడు దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు అనమాట మనకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడో. దాన్ని మనం ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకోకుండా వెంటనే సరి చేసుకోవాలి. కానీ చూడండి, సొలొమోన్కి కదా అంత అనుభవం, అంత సన్నిహితమైన అనుభవం ఉంది. దేవుని మందిరంలో తేజస్సును చూశాడు, బలులు అర్పించినప్పుడు దేవుని మందిరంలో తేజస్సు చూశాడు, దేవుడు మాటలు విన్నాడు. అంత అన్యోన్య సహవాసం కలిగిన వాడు ఏంటంటే ఇట్లాగ తప్పిపోతాడంటే ఖచ్చితంగా ఇట్లా ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నవారు తప్పిపోతారు. అవును, తప్పిపోతారు. ఎందుకంటే మనం చూసాం సొలొమోన్ జీవితంలో జాగ్రత్తగా లేనివారు, సహవాసం లేనివారు, వాక్యదానం లేనివారు ఖచ్చితంగా పడిపోతారు, ఆత్మీయ జీవితంలోంచి తొలగిపోతారు కదా. దేవుడు ఎంత నమ్మి ఉంటాడు, ప్రేమించాడని ఉంది, కోరుకున్న ఏంటంటే నా కుమారుడని ఉంది సొలొమోను కొరకు. కాకపోతే ఏమవుతుందంట, సొలొమోను ఏంటంటే తన మందిరాన్ని కట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక ఉంది. అటువంటి భక్తి జీవితం, ఇన్ని ఉపదేశాలు, ఇన్ని ప్రివిలేజెస్, ఇన్ని ఆధిక్యతలు సొలొమోనుకి ఇచ్చి కదా, ఎవరిని కుమారులు అందరిలో కన్నా సొలొమోను ఎంచుకొని సింహాసనం మీద ఉంచున్నాడు. అంత నిష్ఠగా భయభక్తులు కలిగి దేవుని కొరకు ఏంటంటే ఒక ముద్ర వేయాలి. ఇజ్రాయెల్ అందరిలో తన భక్తి జీవితంతో ఒక ప్రభావం చూపించాలి, ఒక ముద్ర వేయాలి, దేవుని కొరకు జీవించాలి పౌరుషం కలిగి. అంటే లేదంటే దావీదు కన్నా మరి ఎక్కువగా భయభక్తులు కలిగి జీవిస్తాడని దేవుడు ఆశించాడు. కానీ ఏమైందంట, చివరకు నాశనం అయిపోతూ ఉంటాయి. చూడండి, ముందుగా సామెతలు అనేవి ముందు రాసినవి. ఆ తర్వాత ఇట్లాగా ప్రసంగి రాసిన గ్రంథం ఏంటంటే జీవితంలోని కాచి వడబూసి అనుభవపూర్వకంగా దేవుని చేతిలో పడిన తర్వాత కరెక్షన్ అయిన తర్వాత దేవుని చేతిలోని అప్పుడు ఏంటంటే వాడిన మాటలు. మరి ఇంతగా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు, దేవుడు ప్రత్యక్షమే మాట్లాడలేని వాడు, పాపం చేసిన వాడు, విగ్రహాలతో ఉన్నాడు. మరి దేవుడు క్షమించాడంటారా అమ్మా? క్షమించే ఉండుంటాడు. క్షమించాడు కాబట్టే ప్రసంగిలోని ఏముంటుందంట, ఒకని కార్య ఆరంభం కనే కార్యాంతము మేలు. ఇంకా ఎన్ని మాటలు ఉంటుందంటే, ఒకడు దుఃఖించుట కంటే సుఖించిన దినం కంటే దుఃఖించుట మేలు, ఒక పుట్టిన దినం కంటే మరణ దినం మేలు. ఇంకా లాస్ట్లో ఇవన్నీ వినిన తర్వాత కిందన లాస్ట్ అధ్యాయంలో ఏముంటుందంట, మానవ కోటి అందరికీ దేవుని అందులో భయభక్తులు కలిగి ఇంకేంటంటే దేవుని ఆజ్ఞలు కట్టడం అనుసరించడమే మానవ కోటికి విధి. తెలుసుకున్నాడు, ఏం చేశాడంట, తెలుసుకున్నాడు. మొదటిగా ఎలాగుందంటే తన జీవితము ప్రసంగిలో చూడండి, విచ్చలవిడి జీవితము. ఏంటంటే తండ్రి జీవితంలో నుంచి తెలుసుకోలేకపోయాడు. సౌలుని కొట్టేసి తన తండ్రిని నిలవబెట్టాడు, అవునా కాదా? సౌలు చేతుల్లోంచి తీసుకుని తన తండ్రికి ఏంటంట
ఇచ్చి ఉన్నాడు తన సింహాసనాన్ని. ఎప్పుడో జరిగింది కాదు, తన తండ్రి జీవితంలోంచే జరిగిన విషయాల్ని గ్రహించలేకపోయాడు, మనసు పెట్టలేడు. దావీదైతే పాపం చేశాడు, తొలగిపోయాడు. కానీ మళ్ళా జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన ఎరిగి సరిచేసుకున్నాడు. బెత్షెబా విషయంలో మళ్ళీ క్రమపరుచుకున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. కానీ సొలొమోను ఏంటంటే అట్లా తెలుసుకోలేకపోయాడు. ఎట్లా జీవించో చూడండి, ప్రసంగి 2 అనుకుంటాను, ప్రసంగి రాసిన అధ్యాయం 2లోని కిందన ఒక మాట ఉంటుంది, 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయమును పన్నన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమదేదియు అనుభవిండుక నా హృదయమును నిర్బంధించలేదు. అంటే ఏదైతే చూడాలనిపించిందో అది చూశాడు, ఏదైతే చెయ్యాలనిపించిందో అది చేశాడు. అందుకే యవనస్తులకి రాయగలిగాడు. అన్నీ నీ కన్నులకి ఇష్టమైందని అంతా చూడు, నువ్వు చెయ్యాలనుకున్నావు అన్నీ చెయ్యి, కానీ అంచు దినాల్లో లేత వయసు నడిప్రాయము గతించను, నీ శక్తి నీ బలము అయిపోతుంది. ఒక దినం వస్తుంది దేవుడు లెక్కించేది, దానికి మాత్రం నువ్వు రెడీగా ఉండు, తీర్పు పొందుకుంటావని చెప్పగలిగాడు. ఎందుకంటే అందులోంచే ఏంటంట ఎవరు వెళ్ళాడు? సొలొమోను వెళ్ళాడు. కింద ఏంటంటే అడ్డు పెట్టలేదు, దేనికి నిర్బంధించలేదు, లేదంటే అభ్యంతపరచలేదు. ఏదైతే తను చెయ్యాలనుకున్న అన్ని పనులు ఏంటంటే ద్రాక్ష తోటలు, ఇల్లు కట్టించుకున్నాడంట, లేదంటే పెద్ద పెద్ద చెరువులు చేయించుకున్నాడంట. ఉపపత్నీళ్ళు నా కొరకు నేను సంపాదించుకున్నాను, మేకల మంద పశు సంపదలు నేను నా కొరకు ఎట్లా జీవించాడంట. ఒకప్పుడు దేవుని కొరకు, దేవుని నామఘనత కొరకు ఏంటంట దేవుని ప్రేమించిన వాడు, దేవుడిని లేదంటే ఏర్పరచుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడైన సొలొమోను ఇప్పుడు పైనున్న మాటలన్నీ చూడండి, నా కొరకు ఎవరి కొరకు జీవించడం మొదలుపెట్టాడు? నా కొరకు, నా ఇష్టము, నా కోరిక అన్నట్టు. నా మనస్సు ఇంకను జ్ఞానమును ఆశించుచుండగా ఆకాశము కిందను చూడండి, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. 4వ మాట నుంచి, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, నా కొరకు తోటలు శృంగారవనములు చేయించుకుంటుని. ఇంకా కిందన ఉంటాయి, నా కొరకు నేను వెండి బంగారములు సంపాదించుకుంటుని. ఇట్లా కింద అంతా చూసుకుంటే నా కొరకు దేవుడు లేకుండా ఎంతో ప్రయాసపడ్డాడు. ఆకలి ఏముందంటే ఈ ప్రయాసం అంతా వ్యర్థమైందని గాలికి ప్రయాసపడినట్టుగా గాను అగుపడిన. అంటే దేవుడు లేని జీవితం, నిజమే దేవుడు లేని జీవితం అంతా నేను ఎంతో నా కొరకు, నా ఇష్టం చేసుకోవడాన్ని, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను చేశాను, కానీ ఆ ప్రయాసం అంతా వ్యర్థమని చెప్తున్నాడు. చూడండి, అట్లాగే మరి క్షమించబడ్డా లేదా అని ఒక మాట మనం చూసుకుందాం. 1 సమూయేలు 2 సమూయేలు అనుకుంటాను, 2 సమూయేలు 7వ మాట తీయండి. 2 సమూయేలు 7వ మాట, 7వ అధ్యాయం నుంచి 14వ మాట నుంచి చదవండి. చదవండి అక్క. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును. కానీ నిన్ను స్థాపిస్తే నేను కొట్టువేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. ఇక్కడ ఏముందంటే దేవుడికి ముందే తెలుసు ఎక్కడో తప్పిపోతాడని చెప్పి ఏం చెప్తాడంటే, నేను అతనికి తండ్రినై ఉండును. ఎవరికి? సొలొమోను కొరకు మాట్లాడుతున్నాడు. అతడు నా కుమారుడై ఉండును. ఇందాక మన ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నాం కదా, అట్లాగే అతడు పాపం చేసిన ఎడల ఎట్లా చేస్తాడంటే, దేవుడు పాపం చేశాడంటే నిన్నే విడిచిపెట్టలేదు నా హృదయానుసారుడిని. అట్లాగే సొలొమోను చేసినంత మాత్రాన నేను ఎవరిని పాపం చేశారంటే నేను విడిచిపెట్టను కదా. నేను అట్లాగా ఒక సామెతల గ్రంథంలో ఉంది, నేను మౌనినే, మీరు ఇట్టి కార్యములన్నీ చేసి నేను మౌనినే ఉంటానని, నేను నీ వంటి వాడినని నువ్వు అనుకోకు. భక్తిహీనుడితో అంటూ ఉంటాడు, నేను ఇన్ని కార్యాలు ఇన్ని చెడు క్రియలు చేసి నేను మౌనంగా ఉన్నానంటే నేను నీ వంటి వాడిని కాదు, నేను దేవుణ్ణు, ఎవరు నా నుంచి తప్పించుకోరు, నేను వారందరినీ చీల్చివేదను.
దేవుడే ఇంతటి కృపా సమృద్ధి గలవాడో, ఎంత ప్రేమగల దేవుడో అంతటి భయంకరుడు కూడా. ఇప్పుడు నేను విడిచిపెడతానా సొలొమోన్ చేయను, కానీ నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించను. కానీ నా కృపను సౌలుకి నేను దూరపరిచినట్లు నేను దూరపరచను. ఎందుకంటే నీ కొరకు ఏంటంటే నీ సంతానమును, నీ రాజ్యమును, నీ సింహాసనాన్ని నేను స్థాపిస్తాను. కేవలం దావీదు వలన ఏం చేస్తాడంట, సొలొమోన్ని అంటే మనకి ఎట్లాగా దేవుడు ఏ పనిష్మెంట్ ఇచ్చి ఏ క్రమశిక్షణలోని సొలొమోన్ని నడిపించాడో మరి బైబిల్ గ్రంథంలో అయితే మనకి తెలియలేదు. మనం తట్టుకోలేమని రాయలేదు, ఏమో తెలియదు. కానీ భయంకరంగా ఖచ్చితంగా దేవుడు కఠినంగా క్రమపరుస్తూనే ఉంటాడు. దేవుడు క్రమపరుస్తూనే ఉంటాడు తన భక్తుల్ని. వాళ్ళ చేసిన తర్వాత అదంతా అయిన తర్వాత, క్రమపరచబడిన తర్వాత ఇదంతా వ్యర్థమో, నేను తప్పిపోయాను, నేను వెళ్ళిపోయాను, ఇన్ని ఆదిత్యులు కలిగి ఎంత దేవుని ఉద్దేశం నాకు కలిగి ఉన్నప్పుడు, ఎంత ఉపదేశం విన్నప్పటికీ నేను తొలగిపోయాను. కాబట్టే అదంతా ఇప్పుడు ప్రసంగి రాస్తాడు. ముందంతా సామెతలు రాసింది అప్పుడు లేత వయసులో రాసింది, బాల్యంలో ఉన్నప్పుడు లేదంటే యవనస్తుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రసంగిలో రాస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే ఏంటంట బుద్ధిహీనత త్రాసును తేలివేయును అని అంటూ ఉంటుంది. అందుకే కదా అటువంటి అనుభవపూర్వకంగా కాచి వడబోసి తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో రాస్తూ ఉంటాడు. నేను ఇట్లాగున్నాను, నా జీవితం చెడిపోయింది. ఒక హెచ్చరికగా, ఒక మేల్కొల్పుగా సొలొమోన్ జీవితము మన ముందు ఉంచబడి ఉంది. నేను ఎరిగి ఉండి, నా తండ్రి జీవితంలో జరిగిన దాన్ని ఎరిగి ఉండి నేను మేనేజ్ చేసేసుకోగలను దేవునితో కదా అని చెప్పి నేను అనుకున్నాను. నేను కొంచెం భూమూర్ఖత ఉంది, నిర్లక్ష్యం ఉంది. కానీ దానివల్ల చాలా నష్టం. ఖచ్చితంగా దేవుని కృపను బట్టి, క్షమాపణ బట్టి, కృపను బట్టి ఆ సమయం ఉంది సొలొమోన్కి. దేవుడి చేత మళ్ళా కరెక్ట్ చేసిన తర్వాత, క్రమశిక్షణ అయిన తర్వాత, విధేయతలోకి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళా రాయించడానికి ఆ సమయం దేవుడు ఇచ్చి ఉండంటాడు. మరి మన జీవితాల్లో ఎంత ఉందో లేదో మనకు తెలియదు, కానీ అందరి జీవితాల్లోని అట్లాగే దాన్ని ఆలస్యం చేయకుండా లాగున విన్న వాటిని దేవుడు శిక్షించినప్పుడు, ఉపదేశించినప్పుడు లేదంటే దాన్ని విసుక్కోకూడదు, పక్కన పెట్టేయకూడదు. కానీ అది మనకు జీవము, మన ప్రవర్తనను కాపాడేవి. అట్లాగే రాజుకే నువ్వు రోజు చదవాలి, ఒక పత్రిక రాసుకోవాలి, నువ్వు ఉంచుకోవాలి, అన్యులతో పొత్తు పెట్టుకోకూడదు. ఎందుకంటే సిరికి దేవునికి ఇరువురికి దాసులై ఉంటుంది. సమస్త కీడులకు మూలమే ధనము. అట్లాగా చేయకూడదు, అట్లాగా మనసు తొలగించుకోకూడదు. విశ్వాసులకు అవిశ్వాసులకి జోడేముంది కదా. ఎన్నోసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. చూడండి, నెహెమ్యా రాసిన గ్రంథం ఆఖరిలో చూసుకున్నట్లయితే, నెహెమ్యా రాసిన గ్రంథం ఆఖరి 13వ అధ్యాయంలో ఏమవుతుందంట, అన్యజనుల్ని అనేక మందిని వివాహం చేసుకున్న కుటుంబాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, అన్యజనుల్ని వివాహం చేసుకున్న భార్యలకు పుట్టినది తల్లి నేర్పించిందే ఎక్కువ ప్రభావం ఎవరి మీద ఉంటుంది, తల్లి ప్రభావం ఉంటుంది. అందుకే ప్రతి యూదుడికి హిబ్రీ భాష రావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము ఆ హిబ్రీ భాషలో ఉంటుంది. కాబట్టి ఆ హిబ్రీ భాషలో ఉండాలి, వారికి తెలిసి ఉండాలి. కానీ నెహెమ్యా కాలం ఎప్పుడంటే చెరలో నుంచి, బబులోను చెరకెళ్ళి తిరిగి వచ్చిన వారు. కాంటెక్స్ట్ కనెక్ట్ అవుతున్నారా? నెహెమ్యాకి ఎప్పుడంట, సొలొమోన్ తర్వాత రాజ్యం చీలిపోతుంది, 10 భాగాలుగా వెళ్తుంది. కింద రెండు గోత్రాలేమోని దక్షిణం ఉత్తరం కింద విభాగింపబడిన బోల్డ్ మంది రాజులు వస్తారు. ఆ తర్వాత చెరలోకి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన తర్వాత చూడండి, 13వ అధ్యాయంలోని 24వ మాట నుంచి చదువుతాను. వారి కుమారుల్లో 24 సగం మంది, మీరు వారి కుమారులు మీ కుమార్తెలు ఇయ్యకు, మీ కుమారులైనను మీకైనను మీ వారి కుమార్తెలకు పుచ్చుకొనికి ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేలు రాజు అయిన సొలొమోను పాపము చేయలేదా? ఎట్లా ఉందంటే, ఇప్పుడు అంతటి గొప్ప రాజు, అంతటి మహారాజుని కూడా సొలొమోన్కి తెలుసు ముందు తండ్రి జీవితంలో ఏం జరిగిందో. ఆ తర్వాత సొలొమోను అవిధేయుడయ్యాడు, యథార్థంగా ప్రవర్తించలేదు, తన జీవితంలో అదే పాపాన్ని కంటిన్యూ చేశాడు. ఇది తెలిసిన ఇజ్రాయేల్, ఆ తర్వాత వచ్చిన ఇజ్రాయేల్ చెరలోకి వెళ్ళి బుద్ధి తెచ్చుకొని దేవుడు కనికరించి మరలా యెరూషలేము రప్పించిన వారు ఇంకా అట్లాగే ఉన్నారు.
ఎక్కడ మారలేదు, మార్పు అనేది రాలేదు వారి జీవితాల్లో. ఇంకా అంటే అన్య స్త్రీలకి వారు వివాహాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ సొలొమోన్ జీవితం అంత గొప్ప రాజు అయినప్పటికీ ఒక హెచ్చరికగా ఏంటంటే ఒక సైన్ పోస్ట్గా మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆ రాజుని రిఫరెన్స్గా ఇస్తున్నారు. ఎన్నో రిఫరెన్స్లు ఇచ్చాడు దేవుడు అతని కీర్తి కొరకు, సంపద కొరకు, ఆయన జీవితం కొరకు, ఆయన జ్ఞానం కొరకు. ఇంకా ఏమి ఇస్తున్నాడంటే నెహెమ్యాలో అట్లాగే ఉన్నారు. వినుమట్టుకు వింటాం కానీ ఏంటంటే నేర్చుకొని స్త్రీల వలె ఉంటూనే ఉంటాం, నేర్చుకొని విశ్వాసుల వలె ఉంటాం. ఇంకా ఏంటంటే అన్య స్త్రీలతో మీరు పొత్తులు పెట్టుకోండి. అంత గొప్ప రాజు కీడు చేసింది మీరు తెలుసుకోలేదు, క్వశ్చన్ మార్క్. ఇంకా మీకు బుద్ధి రాలేదా, ఇంకా మీరు తెలుసుకోలేదా అని ఉందా. అంటే ఈ దినాన్ని చూసుకున్నట్లయితే సొలొమోన్ జీవితం ఏంటంటే ఒక ఆరంభం అయితే చాలా వైభవంతో కూడింది, చాలా లేదంటే మహిమతో కూడింది, చాలా బాగుంది. ఆరంభ సూర్యుడిగా ఉన్నాడు కానీ సొలొమోను ఆఖరికి వచ్చే జీవితం అంతం ఏమంట చాలా విషాదంగా ఉంది. అవునా లేదా? చాలా భయంకరంగా ఉంది. దేవుడు ఏదో కనికరించి ఆ తర్వాత ఏంటంటే నెమ్మది కలిగి సమాధానంతో తండ్రి చనిపోయిన దావీదు సమాధితో పాటు చేయబడ్డాడు. కానీ ఏమైందంట భయంకరంగా దేవుడు మరి అవన్నీ రాయించలేదు. కానీ ఆ ట్రీట్మెంట్లోకి అందులోకి వచ్చిన తర్వాత ఏ పాపం అయితే చేయకూడదు, దేవుడికి కోపాన్ని ఉగ్రతని రేపే 2 భయంకరమైన పాపాలు ఏంటంటే ఒకటి వ్యభిచారం, ఒకటి విగ్రహారాధన. చాలామంది ఏంటంటే విశ్వాసులతో తల్లిగా లేదంటే స్త్రీలుగా ఏంటంటే చాలామంది కొన్నిసార్లు వివాహాలు చేసుకున్నప్పుడు అన్యులతోని మేము చేసుకోవచ్చా అంట. ఎంత వాక్యం తేటతెల్లంగా చెప్తుంది. అయినా విశ్వాసాలకు అవిశ్వాసాలకి జోడెక్కడా అని ఆ మాట ఉంటుంది. కానీ మాకు తెలిసిన వారే, మా రక్త సంబంధులే, మా వారే అని చెప్పి లేదంటే మనకు తెలిసిన సంబంధమే, మంచి ఉద్యోగమే, అబ్బాయి మంచిడే, ఆ తర్వాత అమ్మాయిని అబ్బాయిని మేము మార్చుకుంటూ ఉంటాం, వాళ్ళు మారుతారు అని ఏంటంటే చెప్తున్నాం. అవును నిజమే, కొంతమంది కొన్ని కుటుంబాల్లో జరిగే ఉంటాయి అటు వచ్చిన తర్వాత మార్చుకున్నట్టు. కానీ అట్లాగా ఏంటంటే ఇట్లా క్రైస్తవులుగా ఉండి మారిపోయిన వారు, ఇట్లాగా అన్యుల్లో కలిసిపోయిన వారు కూడా ఉన్నారు. దేవుని కృప ఏమో కానీ ఇట్లాగా మీకు జరగపోవచ్చు. కొన్ని విషయాల్లో జరిగిందండి, మన విషయాల్లో మన కుటుంబాల్లో ఇట్లా జరుగుతాయని అది ఏదీ లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. మీరు ఎవ్వరూ కూడా ఏంటంటే అన్యజనులతోని అన్య స్త్రీలతోని దేవుని ఎరగని వారితో పొత్తులు పెట్టుకోకూడదని ఒకటే విషయం. ఎక్కడ ఫెయిల్ అయిపోయాడంటే మహాభయంకరంగా 100 మంది 700 300 మంది, ఎంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు కానీ 1000 మందిని పెట్టుకున్నాడంటే ఎట్లాగా దేవుని కొరకు భయభక్తులు కలిగి తండ్రికి మించిన రాజుగా పరిపాలించిన వాడు ఏం చేశాడంటే కామ అతురుడై, ఏముందమ్మా కామాతురుడే అంటే ఎంత మాట సొలొమోన్ కూడా అంటే అతురుపడుతున్నాడు. ఏంటంటే స్త్రీలని వాళ్ళని అనుభవించాలని, వాళ్ళని ప్రేమించాలని ఒక్క స్త్రీ కాదు 2 3 4 తెచ్చుకొని హృదయంలో స్థానం ఇవ్వక దేవుని త్రోసివేసి పక్కన వేసి మొదటి ప్రేమను విడిచిపెట్టేసి ఆసక్తి విషయంలో మాంద్యం అయిపోయిన వాడు అన్నమాట. చూసారా? అందుకే అంటే చాలా జాగ్రత్తగా దేవుని కోపాన్ని రేపేటట్టు మన జీవితాల్లో ఉండకుండా దేవుని తట్టే మనం చూసాడు. ఇది నాన్న సొలొమోన్ అడిగాడు, మంచి ప్రార్థనే చేశాడు, నాకు జ్ఞానం కావాలని అనుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత ఈ ఈవిల్ని ఏం చేశాడు? మనకు కూడా ఈ లోకంలో ఏంటంటే దేవుడు చాలా ఇస్తాడు, మనకి సమయాన్ని ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు, టైం ఇస్తాడు. అన్నీ వచ్చిన తర్వాత దానివల్ల దేవునితో ఇంకా ఎక్కువగా దేవునితో అంటుకట్టబడుతున్నావా? మంచిదే, అదైతే చాలా మంచిది. లేదంటే మన భర్తల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? భార్యల్ని ఎక్కువ బిడ్డల్ని ఎక్కువ ప్రేమించే భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. వారందరినీ ప్రేమించి దేవుడిని పక్కన పెట్టేస్తావా కదా? వారి నిమిత్తము దేవుడి నుంచి తొలగిపోతున్నావా? లేదంటే మన జీవితం, మన ఆత్మీయ జీవితము ఎట్లాగా అడ్డుబండగా ఉందంట ఆత్మీయత నుంచి. మన భర్తలు కానీ, మన భార్య, మన బిడ్డల విషయాల్లో కానీ, మన బంధువుల విషయంలోని ఏంటంటే వారి ఆత్మీయ జీవితానికి ఇక్కడున్న 1000 మందిలో ఒక్క ఇజ్రాయెల్ స్త్రీ కూడా లేదు, ఒక్క యూదురాలు కూడా లేదు. అంటే సొలొమోన్ని మరలా దేవుని తట్టు తిప్పేవాళ్ళు ఒక్కరు లేరు, గృహానికి కట్టేవారు ఎవరూ లేరు. కానీ అందుకే ఏంటంటే ఒక్క స్త్రీ కూడా నిలబడలేదు. అంటే ఆత్మీయ జీవితం నుంచి పడిపోవటానికి, కోల్పోవటానికి, అంత ఆత్మీయుడు కూడా అంత హీనస్థితికి జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయి నాశనం అయిపోవడానికి స్త్రీలందరూ కారణమే. అటువంటి స్త్రీలుగా ఉన్నావా? ఎట్లాగుంది మన జీవితం అనేది దేవుడు సొలొమోన్ జీవితం ద్వారా ఎట్లాగా పతనం అయిపోయారు అట్లాగా మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ఎన్నో అడిగిన తర్వాత దేవుడు ఇవ్వకమాండ మనకి కుటుంబాల్లో చాలా ఇస్తూనే ఉంటాడు, ఈవులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ
అవి పొందుకున్న తర్వాత దేవుడు దగ్గరగా ఉన్నావా, దేవుడిని పక్కన పెట్టేసావా? అవి పొందుకున్న తర్వాత వాటిని చూసుకుంటూ, వాటిని అతిశయించు, వాటి బాధ్యతలు చేస్తూ కుటుంబం పట్ల దేవుని పక్కన పెట్టేసావా? ఎట్లాగుంది మన నడక? ఈ సాయంకాల సమయంలో మనం హెచ్చరించుకున్న మాటలను బట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాము. అట్లా చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల ప్రియులకు తండ్రి, నాయన సొలొమోన్ జీవితం మా ముందు నాయన ఒక హెచ్చరిక, ఒక మేల్కొల్పుగా మీరు ఉంచి ఉన్నారు ప్రభువా. ఆరంభమైతే నాయన అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రభువా, సొలొమోను నిర్లక్ష్యం ద్వారా ప్రభువా, సొలొమోన్ నీకు ఇష్టడిగా జీవించలేకపోయాడు ప్రభువా. అంతం వరకు నీ కొరకు ఇష్టడిగా జీవించలేకుండా తన జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకున్నాడు ప్రభువా. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు హెచ్చరించినప్పుడు నీ ఉపదేశాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం పెట్టి ముందుకు కొనసాగిపోయాడు ప్రభువా. కనికర వాత్సల్యం చూపించే దేవుడు ప్రభువా, నాయన నీ కృపను, నీ క్షమాపణను నాయన మీరు నిర్లక్ష్య పట్టకుండా ఈ దినాన్ని సన్నిధిలో మేము ఉండి ఉన్నాం ప్రభువా. నీవు ఇచ్చిన మా ఈవులన్నిటిని బట్టి, మేళ్ళ బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి నాయన మా కుటుంబాలకు, మా భర్తలకు, మా బిడ్డలకు ప్రభువా మేము అడ్డుబండలుగా ఉండకుండా ప్రభువా మీ సహాయం దయచేయండి. మేము వారికి జారుడు బండగా ఉండుటకు, మా వల్ల ప్రభువా వారి ఆత్మీయ స్థితిలో ఉన్నత శిఖరాలను నాయన ముందుకు వెళ్ళుటకు, మేము చేయూతనిచ్చుటకు ప్రభువా, నాయన మా కుటుంబాలని కట్టుకుంటకు ప్రభువా మీ సహాయం దయచేయమని మేము బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సొలొమోన్ని ప్రభువా తండ్రిగా ఉంటానన్నావు ప్రభువా. నాయన మా తండ్రివి నీవే ప్రభువా. నాయన మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. మా నిర్లక్ష్యతను మీరు క్షమించమని వేడుకొంచున్నాం. మాకున్న సమయాన్ని మేము సద్వినియోగపరచుకుంటకు మీ సహాయం దయచేయండి. వినిన మాటలు మా హృదయంలో భద్రపరచుకుంటకు నీ కృపను చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క స్త్రీతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు నాయన. తిరిగి వెళ్తుండగా నాయన నీ కృపను ఉంచి మనం వేడుకొంచున్నాం నాయన. ఈ అరణ్య యాత్రలో, విశ్వాస యాత్రలో ప్రభువా కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నీ మాటలు నాయన మాకు సరిహద్దులుగా, మా జీవితానికి వెలుగుగా, దీపంగా ఉంచుకుంటకు మీ సహాయం దయచేయండి. లోకంలో మేము పడిపోకుండాటకు మీ సహాయం దయచేయండి నాయన. సొలొమోన్ కంటే పెద్ద జీవితం అయితే, పెద్ద భక్తిపరులం అయితే మేము కాదు ప్రభా. నీ స్వరం విన్నవాడు, నీ మహిమను చూచినవాడు నాయన తొలగిపోయాడు ప్రభా. మీరు ఎన్నుకున్నవాడు, మీరు కోరుకున్నవాడు ప్రభా. మేమే పాటి వారం ప్రభువా, మా జీవితాలు ఏ పాటి ప్రభువా నాయన. ఓ దినం నాయన భక్తిహీనతలో పడిపోతున్నాం, ఓ దినం నీ కొరకు నిలబడుతున్నాం ప్రభువా. ముందుకు నడుస్తూ వెనుక దిగజారిపోయే జీవితాలు, చంచలమైన మనసులు కలవారం ప్రభువా. మాకు ఆధారం నీవే ప్రభువా. మా శక్తి చాలదు, మా బలం చాలదు ప్రభువా నీలో నిలబడుటకు ప్రభువా. అంతం వరకు ప్రభువా నువ్వు ఎంతెంత ఆశిస్తావో, మట్టిలో కలిసే అంతవరకు ప్రభువా, నీ మహిమలో మేము చేరే అంతవరకు ప్రభువా నీతో కలిసి జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. నీతో నడవాలని మా ఆశ, మా తపన ప్రభువా నాయన. విన్న మాటలు మా జీవితాన్ని కట్టుకుంటకు ప్రభువా, మా కుటుంబాలు కట్టుకుంటకు మీ సహాయం దయచేసి ప్రభువా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.